రైట్ నమస్తే. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉన్నదో దాంట్లో భాగంగా ఇప్పుడు కర్రెగుట్టల మీద ఒక డ్రోన్ల సాయంతో మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా మావోయిస్టులను ఎక్కడికక్కడ ఏరివేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. దీంట్లో వెనక్కి తగ్గేదే లేదంటూ ముందరికి దూసుకెళ్తూ ఉన్నది. వేల మంది పారామిలిటరీ బలగాలతో అక్కడ ఒక బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ని దింపడం, వాళ్ళని వెనక్కి పంపించడం, ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా ఈరోజు ఏదైతే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చర్చలకు సిద్ధమైనప్పటికీ మేము చర్చలు జరిపేది లేదు అంటూ ఒక వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు దీని మీద మాట్లాడడానికి POW సంధ్యక్క ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. దేశంలో మనిషి అన్నవాళ్ళు బుద్ధిజీవులు ఎవరైనా సరే ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించాల్సిందే. ఆపరేషన్ కగార్ ఆదివాసీల హక్కుల హననం, ఆదివాసీ ప్రజల మీద చేస్తున్న యుద్ధం, దానికి ఒక పేరు అంతిమ యుద్ధం, ఆఖరి యుద్ధం అని పెట్టారు. అంటే ఆపరేషన్ కగార్ ఆఖరి యుద్ధం అని ఎవరికి భరోసా కల్పించడానికి పెట్టిన పేరు మనం అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్లను ఇన్వైట్ చేయడానికి, కార్పొరేట్లకి హామీ ఇస్తూ భరోసా కల్పించేటువంటి ఈ ఆపరేషన్ కగారు ఆదివాసీల హక్కుల హననం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఆదివాసీలు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వనరుల దోపిడీ వాళ్ళ లక్ష్యం. ఈశాన్య రాష్ట్రాల్లో మతం పేరుతో చిచ్చుపెట్టారు. మతం హామీగా ఇచ్చి అమాయకులు ఆదివాసీలు ఓట్లు సంపాదించుకున్నారు. ఒరిస్సాలో సంపాదించుకున్నారు, ఆదిలాబాద్లో సంపాదించుకున్నారు. వీళ్ళ వాళ్ళకి ఓట్లు వేసిన ఉత్తర తెలంగాణ ప్రజలు బండి సంజయ్ ఎందుకు ఆదివాసీలను చంపమంటున్నాడో అడగాల్సిన అవసరం ఉంది. తమ జాతి బిడ్డల్ని చంపడం కోసమైనా మీరు బీజేపీకి ఓట్లేసి ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో అట్లా అన్ని సీట్లు ఇచ్చింది అని ఆలోచించవలసిన సందర్భం ఇది మావోయిస్టుల కోసం చేస్తున్న యుద్ధం కాదు. మావోయిస్టులు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళ మీద పోరాటం అన్ని ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఆదివాసీల మీద యుద్ధం చేస్తుంది బీజేపీ, అది అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అనుకోవచ్చు అంటే ఈ గతంలో గద్దర్ విషయంలో కూడా, గద్దర్ అన్న విషయంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ గారు. గద్దర్ ఒక తీవ్రవాది అని చెప్పి మాట్లాడడం, ఇలాంటివి దేనికి సంకేతం ఇవన్నీ కూడా? అసలు ఎందుకు చేస్తున్నట్టు? అంటే ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నారు అని అంటే గతంలో గద్దర్ మీద మాట్లాడారా, లేకపోతే వరవర్రావుని జైల్లో పెట్టారా, ఎంతోమందిని ఎన్కౌంటర్ చేశారా? రాజ్యం ఉద్యమకారుల మీద కేసులు పెట్టడం, నిర్బంధం పెట్టడం, ఎన్కౌంటర్లు చేయడం, ఇవన్నీ మనం ఎప్పటి నుండో మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య వైరం పెట్టి, మణిపూర్ని మంటల్లో తగలబెట్టి వాళ్ళని నగ్నంగా రోడ్ల మీదకి నడిపించి చేసినటువంటి విధ్వంసం దేనికోసం అంటే వనరుల దోపిడీ కోసమే. ఇది కూడా అటువంటిదే. జనం గతంలో గద్దర్ మీద కాల్పులు, లేకపోతే ఇంకా ముందు ఎంతోమంది RSU పిల్లగాళ్ళని చంపారు, మా విద్యార్థులను చంపారు, మా మహిళా సంఘం కార్యకర్తలను చంపారు, ఎంతోమందిని విప్లవకారుల పేరుతో చంపారండి. ఆ చరిత్ర అంతా కూడా రాజ్యం స్వభావాన్ని తెలియజేసేది. కానీ ఈరోజు ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధం మాత్రం అది వనరుల దోపిడీ కోసమే. అది మనం మర్చిపోరాదు. దీన్ని గతంలో జరిపిన ఒక్కొక్క ఘటనలని తీసుకొచ్చి మాట్లాడడం కన్నా రాజ్యం స్వభావం వాళ్ళ పెద్ద ఎత్తున మావోయిస్టుల భుజం పెంచి తుపాకీ పేల్చి ఆదివాసీలను అక్కడి నుంచి పంపించి వేయడం. ఇప్పటికే వాళ్ళ అదానికి అప్పగించిన అడవుల్లో రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి లక్షలాది చెట్లని నరికేశారు. ఇక్కడ పోడు భూముల్లో వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటే పర్యావరణానికి నష్టం, పచ్చదనానికి భంగం అంటారు. మరి ఆదివాసీలని డిస్ప్లేస్ చేసి అడవుల్ని నరికేస్తుంటే, కార్పొరేట్లకు అప్పగిస్తుంటే పర్యావరణం మాట ఏమైంది? కాబట్టి ఇదంతా వనరుల దోపిడీ. ఇది వనరుల దోపిడీ కోసం సాగిస్తున్న విధ్వంసం, కార్పొరేట్ల కోసం పాలన. బీజేపీ ఈ దేశంలో RSS పుట్టినప్పటి నుంచి కూడా సామ్రాజ్యవాద వలస పాలనకి జీ హుజూర్ జో హుకుం అంటూనే ఉంది. వలస పాలకుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది. ఇవాళ బీజేపీ కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తుంది. ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్లని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేని దమ్ము లేని ఈ బీజేపీ దేశం గురించి, దేశ స్వతంత్రం గురించి మాట్లాడతారా? మార్కెట్ల విస్తరణ కోసమే ఆపరేషన్ కగార్, మార్కెట్ల విస్తరణ కోసమే మిస్ వరల్డ్ పోటీలు. అయితే ఇంకో పక్క ఇదంతా కూడా ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులను చంపుతూ ఉన్నారు మావోయిస్టులు. వాళ్ళని రక్షించడం కోసమే ఆపరేషన్ కగార్ మొదలు పెట్టినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అది ఎంత మాత్రం నిజం కాదు. అమాయకులని చంపితే ప్రజలు చూసుకుంటారు. ఆ ప్రజల్ని కాపాడే ఎజెండా బీజేపీ దగ్గర లేదు. అమాయకులైన ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళకి ఉపాధి కల్పించడంలో, వాళ్ళకి తిండి కల్పించడంలో, వాళ్ళకి
వాళ్ళకి ఎపిడమిక్స్ వస్తే పిట్టల్లా రాలిపోతుంటే వైద్యం కల్పించడంలో చేతగాని ప్రభుత్వాలు వాళ్ళ మీద ప్రేమ ఉన్నాయంటే అంత అవలగాళ్ళు ఎవరు లేరు, అంత అమాయకులు ఎవరు లేరు. కాబట్టి పిట్టల్లా రాలిపోతుంటే ఎపిడమిక్స్ వస్తుంటే వాళ్ళకి వైద్యం అందించలేరు, వాళ్ళకి తిండి పెట్టలేరు, వాళ్ళకి బతుకుని ఇవ్వలేరు, వాళ్ళకి చదువుని ఇవ్వలేరు. అటువంటి వీళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాము అంటే అంత అమాయకంగా మీడియా మొత్తం ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి టైంపాస్ మాటలు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఆదివాసీల కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆ అమాయకుల ఓట్లతో అధికారంలోకి వచ్చి జై శ్రీరామ్ పేరుతోటి ప్రజల్ని రెచ్చగొట్టి లేకపోతే మతం పేరుతో చిచ్చుపెట్టి ప్రజలకున్న మత విశ్వాసాలని ఉపయోగించుకోవడమే తప్ప వీళ్ళకి మతం పేద కూడా గౌరవం లేదు. ఉంటే ఈ మిస్ వరల్డ్ లాంటి పోటీలను వాళ్ళు వ్యతిరేకిస్తారు. కాబట్టి భారతీయ సంస్కృతి మీద లేదు, మతం మీద లేదు, ప్రజల మీద లేదు, ప్రజల మీద కన్సర్న్ లేదు. ఇటువంటి దొంగ మాటల్ని, అబద్ధాల మాటల్ని నమ్మడానికి మీడియా సిద్ధంగా ఉందేమో కానీ ప్రజల చైతన్యంతో ఉన్నారు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఫైనల్గా మన పహల్గామ దాడి జరిగింది, దాంట్లో భద్రతా వైఫల్యం అని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అందరూ ప్రజా సంఘాల వాళ్ళు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ లోపం, భద్రతా లోపం కనిపిస్తూ ఉన్నదని చెప్పి. మరి అక్కడ భద్రత నిర్మించలేని అంటే అక్కడ ఉన్నటువంటి మన ఉగ్రవాదుల నుంచి కాపాడలేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వేల మంది బలగాలను దింపి కర్రెగుట్టలో ఇలాంటి ఆపరేషన్ కొనసాగించడాన్ని ఫైనల్గా ఏం చెప్తారు అక్కడ దీన్ని? ఏదాడ కర్రెగుట్ట ఏదో వేరే ప్రాంతంలో ఉన్నట్టు, అది బార్డర్లో ఉన్నట్టు అక్కడ పోయి జాతీయ జెండాన్ని ఎగరేసినటువంటి మూర్ఖులు, అజ్ఞానులు వీళ్ళు. ఇవాళ కర్రెగుట్ట మీద జెండా ఎగరేశారంటే ఎంత అజ్ఞానంతో తేలుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాశ్మీర్ని ఒక జైలుగా మార్చి పూర్తిగా వాళ్ళ భద్రతలో పెట్టుకున్న ఈ దేశ పాలకులు కాశ్మీర్లో ఏ రకంగా భద్రతని విఫలమయ్యారో చెప్పాలి. అక్కడున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కర్రెగుట్టలో, మధ్య భారతంలో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో పెట్టి మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని అంతా తీసుకొచ్చి ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టుకుని ఈరోజు వాళ్ళు కాశ్మీర్ గురించి మాట్లాడే అర్హత లేదు, భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే అర్హత లేదు. మిస్ వరల్డ్ పోటీలను అనుమతిస్తూ 71వ ఎడిషన్ ముంబైలో నిర్వహించే ఆర్ఎస్ఎస్ కేంద్రంలో. కాబట్టి భారతీయ సంస్కృతి గురించి, హిందూ మతం గురించి, కాశ్మీర్లో భద్రత గురించి మాట్లాడే అర్హత లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది బీజేపీ. కాబట్టి ఏ అర్హత లేకుండా ప్రజల్ని మోసపెడుతూ మభ్యపెడుతూ ఇటువంటి మాటలకి చెల్లుబాటు కావాల్సిన చైతన్యాన్ని మనం పెంచుకోవాలనేది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఇది అయితే కర్రెగుట్టలో చేస్తున్నటువంటి ఆపరేషన్ మొత్తం కూడా ఆపరేషన్ కగారు ఇదంతా కూడా కేవలం వనరుల దోపిడీకి మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను రక్షించే ప్రయత్నం కానీ ఈ బీజేపీ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అన్ని అబద్ధం, అన్ని బూటకం అని చెప్పి కూడా సంధ్యక్క గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.